ఒక అందమైన మాయాజాల రాజ్యంలో శ్రీనిధి అనే దయగల రాజకుమారి నివసించేది. ఆమెకు జంతువులు, పక్షులంటే చాలా ప్రేమ. రోజూ తోటలో తిరుగుతూ వాటిని సంరక్షించడం ఆమెకు ఎంతో ఇష్టం. ఒకరోజు శ్రీనిధి అడవిలో విహరిస్తుండగా, ఒక చెట్టు కొమ్మపై బాధగా కూర్చున్న మాట్లాడే పక్షిని చూసింది. ఆ పక్షి చాలా రోజులుగా ఒంటరిగా ఉందని తెలిసింది. ప్రేమతో మాట్లాడినవారికే అది తన మనసు విప్పి మాట్లాడేది. శ్రీనిధి ఆ పక్షిని సున్నితంగా దగ్గరకు తీసుకుని ఆహారం పెట్టి, గాయాలను చూసుకుంది. అప్పుడు పక్షి ఇలా చెప్పింది: రాజ్యంలో ప్రజలు ఒకరికి ఒకరు సహాయం చేయడం మర్చిపోతున్నారు. శ్రీనిధి ఇది విని బాధపడింది. వెంటనే ప్రజల్ని పిలిచి ప్రేమ, సహాయం, ఐక్యత విలువను వివరించింది. ఆమె మాటలు అందరి హృదయాలను తాకాయి. ప్రజలు మారిపోయారు. ఆ రోజు నుంచి పక్షి ఆనందంగా పాటలు పాడసాగింది. రాజ్యం అంతా సంతోషం, శాంతితో నిండిపోయింది. నీతి, ప్రేమతో